హలో సార్. హలో. సార్, గ్రే హెయిర్ అనేది ఒకప్పుడు ఏజ్ ఫ్యాక్టర్తో మ్యాటర్స్ అనేవారు. బట్ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్తో అసలు మ్యాటరే లేదు. ఎవరికి చిన్న పిల్లలు కూడా చూస్తున్నాం. అంటే ఈ రెండింటిని ఏ విధంగా మ్యాచ్ చేయొచ్చు అంటారు? అంటే గ్రే హెయిర్ అనేది కోర్స్ అకార్డింగ్ టు ఏజ్ రావడం దట్స్ వెరీ కామన్ థింగ్ అండ్ దాన్ని మనం ఏం చేయలేము కూడా. వీ కాంట్ ప్రివెంట్. అంటే ఏజ్ రిలేటెడ్ వచ్చేవి ఇట్స్ న్యాచురల్ థింగ్. సో ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ అంటాం. ఎర్లీ ఏజ్లో లైక్ 20-25 ఇయర్స్లోనే చాలా మందికి గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి రావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే హెరిడిటరీ టెండెన్సీ. సో పేరెంట్స్లో ఎవరికైనా గ్రే హెయిర్ ఎర్లీగా వచ్చే జెనెటికల్గా. సో ఆ విధంగా బట్టతలు కూడా చాలా మటుకు హెరిడిటరీ వస్తుంది. సో ఈ గ్రే హెయిర్ కూడా ఆ విధంగానే. సో అదొక రీజను. రెండోది అంటే విటమిన్ డెఫిషియన్సీస్, పర్టికులర్గా B12 కానీ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటివి కొన్ని ఏవైతే మెయిన్ బాడీకి అవసరమో సో ఇవి తగ్గిపోవడం వలన సో ఈ గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అంటే ఈ విటమిన్స్ కానీ ఈ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా జెనెటికల్ కాజ్ ఉన్నా దీనివల్ల ఏమవుతుందంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ఏదైతే మనకు కలర్ మెయింటైన్ చేస్తుందో సో హెయిర్ స్కిన్కే కాకుండా హెయిర్ కలర్ కూడా ఆ మెలనిన్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఆ మెలనిన్ అనేది తగ్గిపోవడం అనమాట. అంటే హెయిర్ రూట్స్ లోపల ఆ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అది లైట్ కలర్లో స్టార్ట్ అయ్యి గ్రే, అంటే ఫస్ట్ లైట్ బ్రౌన్ లాగా వచ్చి ఇలాగా గ్రే కలర్ వచ్చి అట్లనే వైట్ కూడా అవుతుంది. సో ఈ మెలనిన్ అనేది స్లో అయిపోవడం తర్వాత స్టాప్ అయిపోవడం. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. సో ఎర్లీగా అయ్యే వాళ్ళలో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే స్ట్రెస్. నవడేస్ ఎంగేజ్ నుంచి చాలా మటుకు అందరికీ కాంపిటీషన్ ఎక్కువైపోయి ఎడ్యుకేషన్ సిస్టమే కానీ ఇంకేదన్నా కూడా సో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇంకేదన్నా పొలిటికల్ ఇష్యూస్ ఏదంటే బిజినెస్ సంబంధించినవి ఏదైనా కూడా ఎర్లీగా జాబ్ రిలేటెడ్. సో 20-25లోనే ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కామన్గా 20 నుంచి 30 ఇయర్స్ దాకా అంటే వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు ఈ స్ట్రెస్ అనేది వాళ్ళు ఏ ఫీల్డ్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి కొన్ని. సో ఇట్లా ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారో వీళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో ఈ మెలనిన్ అనేది తగ్గిపోవడం అండ్ కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. సో పర్టికులర్గా విటిలిగో, బొల్లి అంటాం తెలుగులో, వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి విటిలిగో. సో విటిలిగో ఉన్న వాళ్ళలో అవి ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల వస్తుంది అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో విటిలిగో అంటే అందులో కూడా మెలనిన్ అనేది జనరల్గా తగ్గిపోయి డ్యామేజ్ అయ్యి కొన్ని మెలనోసైట్స్ అనేవి ఈ వైట్ ప్యాచెస్ ఏర్పడతాయి. సో ద సేమ్ థింగ్ అది విటిలిగో ఎఫెక్ట్ హెడ్ మీద ఉన్నప్పుడు, స్కాల్ప్ మీద ఉన్నప్పుడు ఈ వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతాయి. అంటే అక్కడ కూడా మెలనోసైట్స్ డ్యామేజ్ అయ్యి మెలనిన్ తగ్గిపోయి హెయిర్ గ్రే అవ్వడం, వైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక రీజన్. తర్వాత స్లీప్ సరిగా లేకపోవడం. స్లీప్ చాలామంది నైట్ డ్యూటీస్ ఉండడం కానీ లేదంటే నిద్ర పట్టకపోవడం, ఇన్సోమియా ప్రాబ్లం ఉండడం, డైట్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ గ్రే హెయిర్ రావడానికి ఒక రీజన్ అనమాట. అండ్ చాలామంది ఏంటంటే ఈ కొన్ని రేస్, యూవీ రేస్ అని ఏవైతే ఆ రేస్కి ఎక్స్పోజ్ అవుతారో బాగా, అంటే కొన్ని ల్యాబ్లో పనిచేసే వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా కెమికల్స్కి ఈ రేస్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. సో వాళ్ళలో కూడా ఈ హెయిర్ అనేది కొద్దిగా దెబ్బతిని ఈ మెలనోసైట్స్ అనేది తగ్గిపోవడం, దాని నుంచి ఈ గ్రే హెయిర్ రావడం ఇలాంటివి అవుతుంటుంది. ఓకే. సో మరి దీన్ని కాపాడుకోవాలి అని అంటే ఎలా సార్? మనం అంటే మెడికేషన్ ద్వారా ఏమన్నా పాసిబుల్లా, లేదు అంటే మన లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అంటారా? అంటే మా దగ్గరకు చాలా కొంతమంది వస్తుంటారు, గ్రే హెయిర్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, బాల్డ్ హెయిర్ వస్తున్నాయి, అలోపేషియా అని ఇట్లా హెయిర్ రిలేటెడ్ పేషెంట్స్ వస్తుంటారు. సో పర్టికులర్ గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఎందుకు వచ్చింది చూస్తాం, రీజన్ ఏంటి. అది ఒకవేళ ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చిందా, లేకపోతే డైట్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, జెనెటికల్గా వచ్చిందా, అయితే ఇంకేమైనా అండర్లయింగ్ డిసీజెస్. ఇప్పుడు కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇష్యూస్ వస్తుంటాయి. సో అట్లా ఈ దేని వల్ల వచ్చింది ఫస్ట్ రీజన్. ఇఫ్ ఇట్ ఈస్ జెనెటికల్, సో జెనెటికల్గా కూడా అంటే హోమియోపతి మిగతా వేరే దాంట్లో ఏం లేదు, జెనెటికల్గా వచ్చిన వాటిని ట్రీట్మెంట్ లేదనమాట. బట్ హోమియోపతిలో ఈవెన్ జెనెటికల్గా వచ్చిన వాళ్ళకి కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అంటే ఏజ్ రిలేటెడ్ ఉంటే చేయలేము. ఇప్పుడు యంగ్స్టర్స్లో 20-30 ఇయర్స్ లోపల వచ్చారు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వైట్ అయిపోయినా ఏం చేయలేము. బట్ మిగతా హెయిర్ ఏదైతే బ్లాక్ ఉన్నాయో అది వైట్ కాకుండా, గ్రే కాకుండా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు మా ట్రీట్మెంట్ ద్వారా. సో వాళ్ళకి మేము రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో దానివల్ల ఫర్దర్గా అది గ్రే కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే సార్, అంటే ఎవరిలో ఎక్కువ, అంటే ఏ ఏజ్ నుంచి చూసుకోవచ్చు అంటారు గ్రే హెయిర్ స్టార్ట్ అవ్వడం?
జనరల్గా అంటే మరీ యంగేజ్లో అంటే తక్కువ, బట్ ఆఫ్టర్ 25 ఇయర్స్ నుంచి నవేడేస్ ఈ స్ట్రెస్ ఒకటి, వాటర్ రిలేటెడ్, డైట్స్, క్వాలిటీ ఫుడ్ లేకపోవడం, దీనివల్ల ఆ ఏజ్ నుంచే కొంతమందికి స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే చేంజ్ ఆఫ్ వాటర్, ఇప్పుడు ఎక్కడో సమ్వేర్ ఎక్కడో ఆంధ్రాలోనే ఎక్కడో వాళ్ళు విలేజెస్లో ఉండే వాళ్ళు ఉంటారు, అక్కడ ఆ వెదర్కి, ఆ వాటర్కి అలవాటే, ఆ డైట్కి, అట్మాస్ఫియర్. సో వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం కానీ ఏదంటే జాబ్ కోసం కానీ సిటీస్కి వస్తారు, హైదరాబాద్ కానీ సపోజ్. సో ఇక్కడి వాతావరణం కానీ, ఇక్కడి వాటరు, ఇక్కడ కొద్దిగా పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఖర్చులు, ఇక్కడ ఇవన్నీ ఎక్స్పెండిచర్ కానీ, సో దీన్ని ఎలా చేయాలనే ఒక స్ట్రెస్ ఒకటి. సో ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ఒకే ప్లేస్, ఇప్పుడు సపోజ్ ఈ ఏరియాలోనే హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన వాళ్ళలో అంతే ఉండదు కంపారిటివ్లీ. అండ్ రెండోది జెంట్స్ కంటే కూడా లేడీస్లో ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఓవర్ కేర్ తీసుకుంటారు. అంటే వాళ్ళు హెయిర్ పార్లర్స్కి వెళ్ళి దానికి ఏదో ట్రీట్మెంట్స్ అని తీసుకుంటారు, అండ్ హెయిర్ డ్రైయర్స్ ఎక్కువ వాడతారు, దాని హీట్ అవి ఇవి ఉంటాయి. సో దాని నుంచి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, హెయిర్ రూట్స్ దెబ్బతింటాయి, ఆటోమేటిక్ గ్రే హెయిర్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి. ఓవర్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకటో రెండో గ్రే హెయిర్ వచ్చినప్పుడు దాన్ని వదిలేయడం ఏదో చేయాలి. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, హెయిర్ డై స్టార్ట్ చేస్తారు, కలరింగ్ చేస్తారు. సో ఈ కలర్ ఒకసారి స్టార్ట్ చేయడం వల్ల ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఇంకా అది స్ప్రెడ్ అవుతుంది, పెరిగిపోతుంది. ప్లస్ ఒకసారి అది వచ్చిన తర్వాత వీళ్ళ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అరే నాకు వైట్ హెయిర్ వస్తుంది, ఎవరైనా చూస్తే బాగోదు నేను అని వాళ్ళు ఇంకా హెల్త్ కాన్షియస్, అంటే ఈ బ్యూటీ కాన్షియస్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎవరు ఏది చెప్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, లేదంటే వాళ్ళు ఏదో క్రీమ్ చెప్పడం, ఏదో షాంపూ చెప్తారు, ఇంకేదో ఆయిల్. సో ఇట్లా వాళ్ళు చేంజెస్ చేసుకుంటూ అది ఇంకా ఎక్కువైపోతుంది. జెంట్స్ ఏంటంటే ఒకసారి 2 సార్లు పడిపోతే ఉండాలి ఏమవుతుంది అనుకుంటారు, అంత సీరియస్ తీసుకోరు. స్కిన్ అండ్ హెయిర్ విషయంలో లేడీస్ ఉన్నంత కాన్షియస్ జెంట్స్కి ఉండదు. సో వాళ్ళు ఈ షాంపూస్ ఇవన్నీ కూడా ఒక షాంపూ తీసుకుంటారు, ఇంకా అది నడుస్తున్నారు, అదే నడిపిస్తారు. వాళ్ళకి ఏదైనా డాండ్రఫ్ ఏదైనా వస్తే అప్పుడు ఏదైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడమో చేంజ్ చేయడమో చేస్తారు కానీ. సో ఇదొక రీజన్. అండ్ స్లీప్ ప్యాటర్న్స్, సో కొద్దిగా స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేసుకోవడం, మెయింటైన్ చేయాలి, డైట్ ఇంప్రూవ్ చేయాలి, విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా, B12 కానీ D3 వల్ల కూడా ఒక్కోసారి డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లమ్. సో ఇట్లా ఏముంది ప్రాబ్లం, డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే దాని రిలేటెడ్ సప్లిమెంట్స్ అండ్ డైట్ మంచిది తీసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ లేట్ నైట్స్ పార్టీయింగ్ కానీ, లేదంటే స్మోకింగ్ వల్ల కూడా, చాలామంది స్మోకర్ ఉంటారు, స్మోకింగ్ వల్ల కూడా ఈ మెలనోసైట్స్ అనేది దెబ్బతింటాయి. సో స్మోకింగ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ ఇవి మామూలుగా మెయింటైన్ చేస్తూ మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, అది ఒకవేళ విటిలిగో ఉంటే విటిలిగో తగ్గుతుంది, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అండ్ ఇంకా వేరే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా, ఇంకేదైనా ఉంటే మా ట్రీట్మెంట్ ద్వారా 100% తగ్గుతుంది. బట్ డెఫిషియన్సీస్ ఉంటే మాత్రం సప్లిమెంట్ తీసుకుంటూ మా ట్రీట్మెంట్ వాడాలి, లేదంటే డైట్ మేము చెప్తాం ఏ ప్రాబ్లం ఉంది, ఇది ఏ డైట్ వాడాలి. సో దాని ప్రకారం మెయింటైన్ చేస్తే ఇట్స్ వెరీ క్యూరబుల్ అండ్ ప్రివెంటబుల్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు కూడా ఏమన్నా ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది సార్ నెంబర్ కింద ఇచ్చాం. ఇఫ్ యూ ఆర్ వాంట్ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.